పలికేస్తున్నాం. హలో, అందరికి నమస్కారం అండి. నా పేరు సురేష్ బన్శెట్టి. ఈ సినిమాలో 2 పాటలు రాయడం జరిగింది. ఆల్రెడీ రంగనాయకి అనే పాట చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే ఆర్ఆర్ బేస్డ్, మొత్తం సినిమాలో వచ్చిన ఆర్ఆర్ బేస్డ్ అంతా నేనే రాశాను. చిన్నపిల్లలతో వస్తుంది అది. రంగనాయకి పాట రామ్ మిరియాల్ గారు చేశారు. పిల్లలతో పాట అజయ్ అర్సాడ్ గారు చేశారు. వీళ్ళిద్దరూ నాకు చాలా ఆప్తులు. అలాగే ఈ సినిమాలో ఇంకా 2 సాంగ్స్ కూడా ఉన్నాయి. ఒకటి శ్రీమణి గారు రాశారు, ఒకటి కాసల శ్యామన్ రాశారు. కాసల శ్యామన్ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచే పరిచయం. మా ఇద్దరు కాంబినేషన్లు ఎప్పుడెప్పుడు పడుతుందని ఎదురు చూశాను. అన్న ఇంక పడిందన్న, ఇంక పడుతూనే ఉండాలని నేను అనుకుంటున్నాను. పెద్ద పెద్ద సినిమాలు కూడా రాయాలని నేను కోరుకుంటున్నానన్న. ఇంకా ఈ సినిమాలో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది అంజి గారు నన్ను బాగా నమ్మారు. అలాగే మన బన్నీవాస్ గారు కాల్ చేసి ఇందులో ఒక పాట రాయాలి, చాలా బాగుంటుంది సిచ్యువేషన్ కానీ డైరెక్టర్ గారు చెప్తారంటే నేను వచ్చాను ఆఫీస్కి. అంజి గారు మొత్తం అంతా నేరేట్ చేశారు. చాలా ఆయన అడిగింది ఏంటంటే ఇందులో మీనింగే ఉండొద్దని అన్నారు. నాకు అర్థం కాలేదు. ఇదేంటి ఫస్ట్ నన్ను పిలిచిది ఎప్పుడు అందరూ నన్ను మీనింగ్ అడుగుతూ ఉంటారు, మీరేంటండి మీనింగే వద్దంటున్నారంటే నాకు అలా ఫంకీగా కావాలి అన్నారు. బట్ ఓవరాల్గా నేను మీనింగ్తోనే రాశాను రంగనాయకి పాట. ఎనీహౌ గీతా ఆర్ట్స్లో చేయాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా రాయాలని కోరుకుంటున్నాను. ఈ రంగనాయకి పాట రాసేటప్పుడు నానే నితిన్ గారు అనగానే ఫస్ట్ నాకు ఎన్టీఆర్ గారి పాట రబ్బర్ గాజుల పాట గుర్తొచ్చింది. ఆ బేస్ సాంగ్ అది నేను మైండ్లో పెట్టుకొని ఆ ఫోర్స్డ్గా వర్డ్స్ ఇందులో ఉండాలి అని పర్టికులర్గా రంగనాయకి పాట అంత మాస్ టింజుంజిలాగా నేను ప్లాన్ చేశాను. ఈ పాట మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎనీహౌ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఒక లాస్ట్లో ఒక ముగింపుగా ఒక లైన్ పాడేసి ముగిస్తాను. నాయకి ఏమన్నాదే రంగా, నాయకి ఏమన్నాదే, నాయుడుతో సెట్ అయినాదే, మ్యాటర్ చెరుకు తోటగా షిఫ్ట్ అయినాదే. హాయ్, మేము ఫ్రెండ్స్ అండి. ఆగస్ట్ 15th వస్తుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది చాలా ఫన్ రైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఆల్. శ్రవంతి గారు మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.